హలో సర్, నేను తుఫి యాప్ నుండి ఇక్కడ ఉన్నాను. ఈ అనువర్తనంలో ఉపాధ్యాయుల హాజరును ఎలా గుర్తించాలో మేము నేర్చుకుంటాము. సరే, ప్రారంభిద్దాం. అనువర్తనం యొక్క డాష్బోర్డ్ను తెరవండి మరియు సిబ్బంది హాజరు చిహ్నంపై క్లిక్ చేయండి. ఇక్కడ అనువర్తనం మీ ఉపాధ్యాయ జాబితాను చూపుతుంది. సిబ్బంది హాజరు వీక్షణ విద్యార్థుల హాజరుతో సమానం. ఇక్కడ సిబ్బంది హాజరులో కొన్ని మార్పులు ఉన్నాయి. మీ గురువు గంట ప్రాతిపదికన పనిచేస్తుంటే తప్పనిసరిగా గంటలు మరియు రేటును జోడించాలి. అనువర్తనం ఉపాధ్యాయ కార్డులో డిఫాల్ట్ రేటును చూపుతుంది. మొదటి ఎంపిక చెల్లింపు సెలవు, రెండవ ఎంపిక సగం రోజు, మూడవ ఎంపిక లేదు, మరియు చివరి ఎంపిక ఉంది. మీరు ఈ ఎంపికల అనువర్తనంపై క్లిక్ చేసినప్పుడు హాజరు రోజు చివరి వేతన జీతం సెట్ చేస్తుంది. మీరు ఉపాధ్యాయుల జీతాలను జోడించినప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది. మరియు ఇది హాజరు నివేదికలో కూడా చూపబడుతుంది. మీరు అందుబాటులో ఉంటే మినహాయింపు మొత్తం మరియు బోనస్ మొత్తాన్ని కూడా జోడించవచ్చు. ఏదైనా డేటాను మార్చిన తర్వాత హాజరు స్థితిపై క్లిక్ చేయాలి. నేను మొదట హాజరును గుర్తించి, ఆపై డేటాను మార్చినట్లు ఇది డేటాబేస్లో నిల్వ చేయబడదు. మీరు డేటాలో మార్పు చేసినప్పుడు హాజరు స్థితిపై క్లిక్ చేయాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి, ఇదంతా ఉపాధ్యాయ హాజరు గురించి. ఉపాధ్యాయ హాజరును ఎలా గుర్తించాలో మేము ఇక్కడ నేర్చుకున్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా